రెడ్ కార్పెట్ మీద వస్తున్నావు ఏంటని చూస్తున్నారా? మనసంతా నువ్వే 1000+ ఎపిసోడ్ ఫంక్షన్ చేస్తున్నారు. సో ఈ సీరియల్లో స్టార్టింగ్ నుంచి చేసిన ఆర్టిస్టులు అందరికీ మూమెంట్ ముందుగా ఈటీవీ వ్యవస్థాపకులు శ్రీ రామోజీరావు గారి ఆశీస్సులతో ఫంక్షన్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక్కొక్కరిని స్టేజ్ మీదకి పిలిచి వాళ్ళ ఎక్స్పీరియన్స్ ని షేర్ చేసుకున్నారు. నేను పరిచయం చేయబోతున్నా. చెప్పుంటే నేను కూడా బ్యాచింగ్ తీసుకొచ్చాను కదా బావకి. బేసిక్గా ఒకటి చెప్పాలనుకునేది ఏంటంటే నేను చేసిన ఫస్ట్ ప్రాజెక్ట్లో నేను ఉన్నాను, వాళ్ళ ఆయన అక్కడే పరిచయం అయ్యాడు. దాని తర్వాత సెకండ్ ప్రాజెక్ట్లో నేను ఉన్నాను. ఫస్ట్ ప్రాజెక్ట్లో నాకు పేరుగా చేశాడు, సెకండ్ ప్రాజెక్ట్ ఆయనకి పేరుగా చేశాడు. నాకు అక్క, నాకు అన్నీ తమ్ముడు, నాకు తమ్ముడు అక్క. వీఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. బట్ అప్పుడప్పుడు మీట్ అవ్వడం అంటే చాలా కష్టం. ఎందుకంటే తన ఆయనే వస్తుంది షూటింగ్కి, తనని తీసుకురాదు కదా. పనులు ఉండవు ఇంకా మనం ఎప్పుడు బిజీ విత్ హర్ వర్క్, ఐ విల్ బి బిజీ విత్ కుకింగ్ అండ్ ఆల్. అవును, బట్ తను లాస్ట్ టైం వంట చేసి నాకు పంపించింది నా కోసం. కూడా వెరీ హ్యాపీ. అప్పుడప్పుడు పంపిస్తూ ఉంది లొకేషన్ ఫుడ్ తిని చాలా. సో ఫ్రెండ్స్ అందరితో సరదాగా మాట్లాడేసాం. ఈ లోపు మా తమ్ముడు నరేష్ యాంకరింగ్ కూడా చేస్తున్నాడు. ఈ లోపు మా ఆయన స్టేజ్ ఎక్కేదో మాట్లాడుతున్నాడు, చూద్దాం. స్టేజ్ మీద మాట్లాడడం చాలా భయం. కాకపోతే నేను చేసిన సీరియల్స్ తక్కువైనా కూడా మనసంతో చేసిన దానివల్ల నాకు ఒక 10 సీరియల్ చేసిన ఎక్స్పీరియన్స్ వచ్చింది. దానికి రీజన్ ఏంటి అంటే 10 మంది డైరెక్టర్లు మారారు కాబట్టి. మా ఆయనకి మూమెంటో ప్రెజెంట్ చేస్తున్నారు ఇప్పుడు. మనోడు ఎలాగో పైనే ఉన్నాడు కాబట్టి జంటగా ఒక్కసారి పాటుగా నాకు కూడా మూమెంట్ ఇచ్చారు. కాకపోతే ఆ వీడియో తీస్తాను నేనే కాబట్టి మా మూమెంట్ ని నేను క్యాప్చర్ చేయలేకపోయాను. అందరికి మూమెంట్ ప్రెజెంటేషన్ అయిపోయిన తర్వాత అందరం కలిసి భోజనం చేసేసాం. అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు మనసంతా నువ్వే టీమ్.